తోటపల్లి గూడూరు మండలం కోవెరపాలెం కుప్పం రోడ్డు మార్జిన్లో అనేక సంవత్సరాలుగా నివసిస్తూ టిఫిన్ దుకాణం ద్వారా జీవనం సాగిస్తున్న పేదరాలు ఆర్&బి అధికారులు రోడ్డు విస్తరణలో భాగంగా తొలగించడం పట్ల మీడియా సమావేశంలో గొల్లుమన్నారు. ఈ విషయాన్ని సిపిఎం నేతల దృష్టికి తెచ్చినట్లు వివరించారు. రాత్రిపూట తన దుకాణాన్ని తొలగించి వస్తువులు చిందరవదర చేసినట్లు కుటుంబీకులు తెలిపారు. కనీసం దుకాణం పెట్టుకునేందుకైనా స్థలం కేటాయించాలని మొరపెట్టుకున్నా వినలేదని బాధితురాలు తెలిపారు. తనకు న్యాయం చేయాలని కోరారు. ఈ విషయమై సిపిఎం నేతలు కూడా బాధితురాలికి మద్దతు ప్రకటించారు. చిన్న అంగడి పెట్టుకున్నాడు, గట్లోండ్లు ఇస్తున్నాడు, ఇటు దరిమేది నన్ను. అప్పటి నుంచి అప్లికేషన్ లేనిది ఇప్పుడు ఎందుకు వచ్చింది? ఇది ఆర్ఎంబి స్థలం కదా. ఆర్ఎంబి స్థలం ఉన్నప్పుడు గవర్నమెంట్ వచ్చి లేవదీయాల. గవర్నమెంట్ లేకుండా లేబర్ వచ్చి ఎట్లా లేవదీస్తారు? అది నా పడుదల. రాత్రి ఎప్పుడు కూడా మేము అసలు ఎరగం. అదే కానీ పొగలు కానీ తీసుంటే అది ఎంతమంది వచ్చిన్నాం మాకైతే తెలియదు. అసలు అల్లాడిపోతున్నారు భార్య భర్త బిడ్డ వాళ్ళ. చెప్పు, ఇట్టేనా మన పార్టీ వాళ్ళు న్యాయం చేసేది? వేరే వాళ్ళని తీసుకొచ్చుకోండి ఏం చేస్తారు అని అంటున్నాడా? ఏం చేస్తారా పార్టీ వాళ్ళు ఇస్తే? రాకూడదు. ఇప్పుడా రమ్మని వాళ్ళు ఎవరు? పేడూరు పంచాయతీ. మేము కనీసం 60 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నాము. మేము ఇల్లు ఉండింది. మా అత్త, మా మామూలు, మా ఆడబిడ్డలు, మా బావోళ్ళు అందరూ ఇక్కడ ఇల్లు కట్టుకొని వాళ్ళు ఏడే ఉన్నారు. వాళ్ళు పెళ్లిళ్ళు చేశారు. వాళ్ళందరూ అయిపోయారు. తర్వాత మా ఆయన పెళ్లి చేసుకున్నాడు. నేను కూడా ఇక్కడే ఉండి నా బిడ్డలను పెట్టుకొని మొన్న దాకా ఇక్కడే పెట్టుకొని మేము ఉంటే కనీసం ఇట్లా చేయటం మాకు మేము అంగడి పెట్టుకుని మా బతుకది. మేము ఏ ఆధారం మాకు లేదు. జానడ కై లేదు, ఒక దగ్గర ఏమీ లేదు. కనీసం ఆయన మేము అంగడి పెట్టుకునే ఉన్నాం. మేము ఇల్లు కట్టుకుంటామని చెప్పాల. కేవలం అంగటి కోసమని మేము అడిగితే మమ్మల్ని ఎంత ఇది చేయటం వాళ్ళకి న్యాయమేనా? ఏమన్నా ఒక్క రోగన్న బతికి ఆడుకున్నా కూడా మేము ఒక బొంగు పెట్టుకునే దానికైనా చాలు మాకు. రేత్రి ఎన్ని చేసి రేత్రి ఎట్టు చేసి ఎట్టంటే అట్ట గుంటల్లోకి వేసేసి మా దబర్లో మా వస్తువులు అన్ని ఎట్టంటే అల్లా కొల్లారం చేశారు. మా 65 సంవత్సరాల నుంచి నేను లాస్ట్ అక్కడ పెట్టుకున్నాను. రాత్రి వచ్చి నా ఇల్లు నాకు చెప్పకుండా గంటల చేశారు. అదేమని అడిగితే మొత్తం పువ్వులకు వస్తున్నారయ్యా, నేను ఒక్కడిని ఉండేది, అందుకని పార్టీ వాళ్ళు చెప్పుకున్నాను. ఊళ్ళకి అలాగే నేను అసలు లేదా వ్యాపారం మీద సహాయం చేయాలి ప్రభుత్వం వాళ్ళు, పార్టీ వాళ్ళు.